ప్రేమైనటువంటి దేవుని వల్ల ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం సంబంధం లేని విషయంలో తలదూర్చకూడదు. సంబంధము లేని విషయంలో తలదూర్చకూడదు. ప్రియులరా, లోకంలో ఒక నానుడి ఉంది. దీనికి కారణాలుగా ఇంకేమైనా ఉన్నాయా లేవో నాకు తెలియదు, కానీ ఉంటే రిమైండ్ చేస్తే మంచిది. గాలికి పోయే కంప ఇంకేది తగిలించుకోకూడదు, కాళ్ళకి వేళ్ళకి తలగి తగిలించుకోకూడదు. అంటే దాని మానాన అది పోతూ ఉన్నప్పుడు దానికి అడ్డంగా నువ్వు వెళ్ళి అవి ములుగుచ్చుకున్నది అని అంటే దానిని ఏమంటామనంటే మన తెలివి తక్కువతనము, మన అమాయకము, అజ్ఞానము అని అంటాం. ప్రియ దేవుని వాళ్ళ ఇలాంటి సంబంధము లేనటువంటి విషయాలలో తలదూర్చి ఎలాంటి ఇబ్బందుల పాలయ్యారు అనేటువంటి విషయాన్ని బైబిల్లో దేవుడు కొన్ని సందర్భాలలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను తెలియచేయడం జరిగింది. ఇకపోతే రెండవ విషయం ఏంటంటే, ఇలాంటి సంబంధము లేనటువంటి విషయాలలో మనిషి ఎప్పుడు తలదూరుస్తాడు? ఎందుకు తలదూరుస్తాడు? ఒకటి, అది భయమై ఉండొచ్చు. రెండవది ద్వేషమై ఉండొచ్చు. బంధు ప్రీతి అయి ఉండొచ్చు. ఆశ అయి ఉండొచ్చు. అమాయకత్వం అయి కూడా ఉండొచ్చు. ఇలా పలు రకాలైనటువంటి విధానాలతో మనకు అవసరం లేనటువంటి విషయాలు మనం తలదూరుస్తూ ఉంటాం. ఒక రాజకీయ నాయకుడు మన వ్యక్తిగత అవసరమును, మన చర్చ అవసరమును ఆయన మనకు సహాయం చేస్తాడు అని తలంచి ఆయన చేసేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఒక ధర్నా కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి అని మనల్ని పిలిచాడు. దేన్ని ఒకవేళ ఆ విషయం మనకి ఇష్టం లేకపోయినా, అంటే ఏ సబ్జెక్టు మీద అయితే వాళ్ళు ధర్నా చేస్తున్నారో అది మనకి ఇష్టం లేకపోయినా ఈయన మనకు ఒకటి చేసి పెడతాడు అనేటువంటి ఆలోచన కలిగి మొహమాటమో ఆరాటమో మొత్తానికి మనం ఒప్పుకొని ఆ కార్యక్రమాలలోనికి వెళ్ళామనుకో. ధర్నాలు అంటే అవి తీవ్ర రూపం దాలిస్తే ఎలా ఉంటాయో మనకు తెలుసు. మన సికింద్రాబాద్ ధర్నాలో ప్రాణాలు తీసేదాకా వెళ్ళింది. సాధారణంగా ఎక్కువ ధర్నాల్లో లాఠీ చార్జీలు జరుగుతూ ఉంటాయి. కొట్టుడు కొట్టారంటే చర్మం తోలిసిపోతుంది, అవసరమైతే ఎముకలు కూడా పెరిగిపోతాయి. మక్కీలు అంటే మోకాలు కీళ్ళు, అవునా? ఇవన్నీ డ్యామేజ్ అంటే దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితులు ఎక్కడ కొడుతున్నారో వాళ్ళకి తెలియకుండా అలాంటి చోట కొట్టాలి అనేటువంటి గైడ్లైన్ వారికి ఉన్నా కూడా తప్పించుకునేటువంటి క్రమంలో వీడుంటాడు, దొరకబుచ్చుకొని కొట్టే క్రమంలో వాడు ఉంటాడు. కాబట్టి కరెక్ట్గా అక్కడే తాకాలనేవి లేదు, ఎక్కడైనా తాకేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు సంబంధించిన వ్యక్తి, మనల్ని పిలిచినటువంటి వ్యక్తి, లేదంటే మరొకరు ఎవరైనా కానీ మద్యపానం యొక్క రేట్లు అధికముగా పెంచింది గవర్నమెంట్ కనుక ఆ రేట్లను తగ్గించేంత వరకు మనం ధర్నా కార్యక్రమాలు నిర్వహిద్దాము అని చెప్పేసి వాళ్ళు పిలిచారు. ఇప్పుడు మనం పోయాం, లైవ్లో మనం పోయాం అనుకోకండి, ఉదాహరణ చెప్తున్నాం. మనం పోయామే అనుకో,
అక్కడ పార్టిసిపేట్ చేశారు. అది తీవ్ర రూపం దాల్చింది. పోలీసు వాళ్ళు వచ్చింది, లాఠీ చార్జ్ చేస్తున్నారు. పోరగాళ్ళు ఊరుకోలేదు, రాళ్ళు తీసుకుని రువ్వారు. ఈ రాళ్ళ దెబ్బలు కొన్ని మన మీద పడ్డాయి, అటు పోలీసు వాళ్ళ లాఠీ చార్జీ జరిగాయి, చాలా గాయాలు అయ్యాయి, ఆసుపత్రుల పాలు కావాల్సి వచ్చింది. అక్కడ కొంత ధనం కూడా ఖర్చు అయింది. అంటే ఆరోగ్యం దెబ్బతిన్నది, సమయం పోయింది, ఆర్థికంగా కొంత నష్టము కలిగింది. ఇదంతా మనకు అవసరమా? ఇది మనకు అవసరమా? రేట్లు పెంచింది నిజమే, తాగేవారికి భారమది నిజమే. అయినా మనబోటి వారికి ఆ కార్యక్రమంలో మనం పాల్గొనవలసినటువంటి అవసరం ఉందా? అలా ఉండి అలా దెబ్బల పాలై, అలా ఆసుపత్రుల పాలై, అలా ఆ రకంగా నష్టపోయేటువంటి అవసరం మనకున్నదా? ఒకవేళ అలా గనక పోతే ఇప్పుడు ఏం వర్తిస్తుంది? మనకు కూడా గాలికి పోయే కంప తగిలించుకున్నట్లుగా అవుతుంది. ప్రియ దేవుని వాళ్ళరా, ఇలాంటి సందర్భాలు బైబిల్లో దేవుడు సూచించినటువంటి వాటిని మనం అర్థం చేసుకోగలిగితే, నేరుగా సంబంధము లేని విషయాలలో మీరు ఈ విధంగా పాల్గొంటున్నారు అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. కానీ ఆ సందర్భాలను మనం చదువుతున్నప్పుడు అలాంటి భావాన్ని ఇచ్చేటువంటి సన్నివేశాలే మనకు కనబడుతుంటాయి. అందులో మనకు బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే, యాజకత్వం ఎవరు చేయాలి, బలిపీఠం ఎవరెక్కాలి అంటే యాజకుడు మాత్రమే చేయాలి. ఎంత అవసరమున్నా, కష్టమైనా, నష్టమైనా, ఆలస్యమైనా, మరి ఏదైనా కూడా అది యాజకుడు మాత్రమే చేయవలసినటువంటి పని. అయితే ఎవరో ఈ సౌలు, ఆయన ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు వారు సమీపముగా ఉన్నారు, యుద్ధానికి వస్తున్నారు, త్వరగా వెళ్ళాలి, ఎదుర్కోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, సౌలు అప్పుడప్పుడే రాజ్యాధికారంలోకి వచ్చాడు కాబట్టి 2 సంవత్సరాల సీనియారిటీ ఏమో ఉండేప్పటికీ ఇక జనాలలో ఆయన మీద కాన్ఫిడెన్స్ పెరగల. అంతకుముందు ఒక యుద్ధం చేశాడు, అందులో గెలిచాడు, సరే సంతోషమే, కానీ ఇంకా అనుభవం వాళ్ళకి రాలేదు. శత్రువుల యొక్క బలాన్ని బట్టి వీరు బలపడుతూ, భయపడుతూ పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పారిపోతున్నారు కూడా. ఎవరు? ఇశ్రాయేలు సైనికులు, ఇశ్రాయేలు జనాలు. అప్పుడు సౌలుకు భయం వేసింది. ఒకరొకరుగా ఇలా వీళ్ళు దూరం జరిగిపోతే ఫిలిస్తీన్లని ఎదుర్కోవటము కష్టం. మరి ఇప్పుడు దేవునికి బలి అర్పించి వెళ్ళాలి. వారు ఆ రకమైనటువంటి కొన్ని సందర్భాలనేమో దేవుని అభిప్రాయం అడిగి వెళ్ళటం, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, మరికొన్ని సందర్భాలలో ఎక్స్ట్రాడినరీగా పెట్టుకునేటువంటి వారు దేవునికి బలి ఇచ్చి వెళ్ళటం. సౌలు అప్పుడు నిర్ణయించుకున్నాడు బలి ఇచ్చి వెళ్ళాలి అని. అయితే దానికోసం సమూయేలు రాకకై ఎదురు చూస్తున్నాడు. ఆ బలి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వెళ్ళాలి. అలాగని సమూయేలు కూడా యాజకుడు కాదు, ఆయన ప్రవక్త, న్యాయాధిపతి మాత్రమే. యాజకులు ఉంటారు, బట్ సమూయేలు ఆ రోజుల్లో న్యాయాధిపతి వెళ్తున్నటువంటి పర్సన్ కనుక ఆయన వస్తున్నాడు అంటే యాజకుడు ఆటోమేటిక్గా వస్తాడు. కానీ పరిస్థితి ఏంటో అక్కడ కొంచెం వైచిత్రంగా కనబడుతూ ఉంటుంది. కానీ యాజకుడు అక్కడ అందుబాటులో లేడు.
కొన్ని యాజకుడిని పిలిపించేటువంటి ప్రయత్నం చేయలేదు. కేవలం సమూయేలు రాకకు మాత్రమే ఎదురు చూస్తున్నారు. ఆ సమూయేలు రాల 1, 2, 3, 4, 7 దినములు ఎదురు చూశారు. 7వ దినమున ఇక ఆలస్యం చేస్తే ప్రమాదం ఉంచుకొస్తుంది అని చెప్పేసి సౌలే నేనే బలి అర్పిస్తాను అని చెప్పి బలిపీఠముని ఎక్కడము జరిగింది. బలిపీఠముని ఇలా ఎక్కాడో లేదో అలా సమూయేలు గారు వచ్చారు. సౌలు నీవు చేసిన పని ఏమిటి అని అడిగాడు. అప్పుడు సౌలు అన్నాడు, అయ్యా మీకోసం ఎదురు చూశాము, మీ రాక ఆలస్యం జరిగేసరికి ప్రమాదము ముంచుకొస్తున్నది అని చెప్పి నేను బలిపీఠం ఎక్కాను అని. అవసరమా, ఆలస్యమా, లాభమా, నష్టమా కాదు, అది నీకు సంబంధము లేని వృత్తి. అది నీకు సంబంధము లేని వృత్తి. సంబంధము లేని దానిలో నీవు తలదూర్చావు గనుక అని చెప్పి సౌలు అప్పుడు ఒక శాపము ఇవ్వలేదు. సమూయేలు శాపము ఇవ్వటం జరుగుతుంది. అప్పటి వరకు ఏమని అతని పట్ల దేవుడు నిర్ణయం కలిగి ఉన్నాడు. ఆ సంఘటన తర్వాత ఆ నిర్ణయం ఎలా మారిపోయింది అని కనుక మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథము మొదటిది 13వ అధ్యాయం. సమూయేలు గ్రంథము మొదటిది 13వ అధ్యాయం 8వ వచనంలో నుండి నేను చదువుతున్నాను. సమూయేలు గ్రంథము మొదటిది 13వ అధ్యాయం 8వ వచనంలో, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. నీవు చేసిన పని ఏమి అని అడిగెను. అందుకు అంటే ఇప్పుడు అడిగినటువంటి ఉద్దేశం ఏంటి అనేటువంటిది మీకు అర్థమైంది కదా. ఏ పని చేశావు సమూయేలు, ఏ పని చేశావు సౌలు అని చెప్పి సమూయేలు అంటున్నాడు అని అంటే ఏం మనసులో పెట్టుకొని ఆ మాట అంటున్నాడు? నీవు చేయకూడనిది, నీకు సంబంధం లేనటువంటిది నువ్వు చేశావు అనేటువంటిది మనసులో పెట్టుకొని సమూయేలు సౌలుని అడుగుచున్నాడు. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలంలో నీవు రాకపోవుటయు ఫిలిస్తీన్లు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతపరచక మునుపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిని అనేను. అంటే సౌలు కూడా అర్థమైంది. అర్థం అవ్వటం ఆయన కూడా తెలుసు, యాజకులే అర్పించాలి, నేను అర్పించకూడదని తెలుసు. నువ్వు చేసిన పని ఏంటి అని అంటే నేనేం చేశానయ్యా అనట్లా. ఏమంటున్నాడు? మీ రాక ఆలస్యమేసరికి జనులు చెదిరిపోతారు, ఫిలిస్తీన్లు మా మీద పడుతారు అనేటువంటి ఉద్దేశంతో నేను బలిపీఠం ఎక్కానయ్యా. అంటే ఒక విధంగా ఎలా చెప్పినట్టుగా ఉంది అంటే గత్యంతరము లేక ఎక్కానయ్యా అని చెప్పినట్లుగా. అది ఇక్కడ సౌలు గారు ముందే ఒక మాట, మీ రాక ఆలస్యం అయ్యేసరికి. అంటే ఇప్పుడు సౌలు బలిపీఠం ఎక్కడానికి గల కారణం సమూయేలేనా? ఇప్పుడు సమూయేలు కనుక టైంకి వచ్చి ఉంటే
కొన్ని ట్విస్టులు చాలా ఉంటాయండి, దేవుడు పెట్టే ట్విస్టులు. 7 దినములు ఎందుకు ఆగాడు? వన్స్ అపాన్ ఎ టైం మార్త కూడా మరియ కూడా అడిగింది యేసు, అయ్యా మీరు ముందే వచ్చి ఉంటే మా తమ్ముడు మరణించేటువంటి వాడు కాదు. సరే, ముందు వెనక అనేటువంటిది అలా ఒకవేళ ఆయన రాకడం గురించి మనం అలా ఆలోచన చేస్తున్నప్పుడు కనీసం ఆయనకు సమాచారం తెలిసిన వెంటనేనన్నా వచ్చాడా అంటే అలా కూడా రాలా. వాంటెళ్ళి ఏం చేశాడు? ఇంకా 2 దినములు ఆగి వెళ్ళి. ఎందుకు ఆగాడు? అది ఆయనకు తెలుసు. వెంటనే శిష్యులు కూడా అప్పటికి తెలియలేదు, వీళ్ళకి అసలే తెలియదు. మా గురువు గారు రమ్మని సమాచారం పెట్టిన తర్వాత కూడా రాలేదు. ఇది వీళ్ళ అంటే వీళ్ళ తప్పట్టేది ఏముండదు. వీళ్ళకున్న నాలెడ్జి, వీళ్ళకున్నటువంటి ఆతృత, బాధ, ఆవేదన వారిని అలా ఆలోచింపజేస్తారు. ఈ అపోస్తలకి ఏమో అప్పుడు ఆ శిష్యులకి గందరగోళం. ఎప్పుడైనా అటెన్షన్గా వెళ్ళేటువంటి వాడు ప్రభువు ఇప్పుడేంటి సమాజాన్ని తెలిసినట్టు కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ఇంకా 2 రోజులు ఆగిపోదాం అంటారేంటి? వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలుసు ఇప్పుడు మ్యాటర్? యేసుకి తెలుసు. ఎందుకు ఆలస్యంగా వెళ్ళాలి అంటే కొన్నిటికి కొన్ని కారణాలు ఉంటాయి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నట్టు విషయం. ఇప్పుడు యేసయ్య ఎందుకు ఆలస్యంగా వెళ్ళాడు అనేటువంటి మీ అందరికీ తెలుసు అని నేను దాన్ని మాట్లాడవచ్చు. తెలుసు కదా యేసయ్య ఎందుకు ఆలస్యంగా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు చెప్పండి కదా. అంటే ఆ దేవుడి యొక్క కార్యములు ఎంత గొప్పగా ఉంటాయి అనేటువంటి ఒక సూచక్రియని, ఒక అద్భుత కార్యము బలంగా ప్రజల్లోనికి పంపించట కోసం ఆయన కావాలని ఆలస్యం చేశాడు. ఇప్పుడు అదే గుణంలో ఆలోచించండి, సమూయేలు గారు ఎందుకు ఆలస్యం చేసి ఉంటాడు? ఆయనే ఆలస్యం చేశాడా? ఆలస్యం ఏంటంటే దేవుడు ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పాటు చేశాడా? అది నెక్స్ట్. సమూయేలు ఎందుకు ఆలస్యమై ఉంటాడు? సౌలుతో పరీక్షించటం కోసమే సమూయేలు ఆలస్యంగా రాదు. ఓకే, నా ఆలస్యం మూలంగా నువ్వు ఇలా చేసేవాడిని, ఇంకొకసారి ఇలా చేయకు, అలా ఏం అనలేదు. నిర్దాక్షిణ్యంగా ఏమంటున్నాడు? వచనం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లని, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక. ఏ ఆజ్ఞ ఇవ్వబడింది? యాజకుడు తప్ప మరెవడు ఈ పరిశుద్ధ స్థలములోని వస్తువులను తాకరా. నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఏంటి అవివేకం? ఏంటి ఇక్కడ అవివేకం? ఏంటి? అదేదో ఉంటుంది కదా, తగుదునమ్మా అని వెళ్తారని. తనది కానీ చెప్పండి, ఫుల్ఫిల్ చేయండి. తనది కాని అనే ఆ భావం వస్తారు. దానికి నేను తగుదునమ్మా అని అంటే వాళ్ళకి ఆ యోగ్యత ఉండదు, కానీ నేను రైట్ అని చెప్పేసి అని వస్తారట. ఓకే, ఆ విధంలో నీ దేవుడైనటువంటి యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకం పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండేది. ఏమని తలచాడంటే దేవుడు సౌలు యొక్క రాజ్యాన్ని తరతరాలుగా శాశ్వతముగా అతడి వారసత్వపు రాజరికమే ఉండాలని దేవుడు ముందు నిర్ణయించాడు. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైనటువంటి మనస్సు గల యొకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. వచ్చిన శాపం ఏంటి ఇప్పుడు చెప్పండి?
నీ రాజరికము పోతుంది, నీ వారసత్వము పోతుంది. కారణం ఏంటి? తనది కాని దానిలో తాను తల దూర్చటం మూలంగా. అది తన పని కాదు, తన వృత్తి కాదు, అని చేయవలసింది కాదు. అంటే తనకు సంబంధము లేనటువంటి పని అది. తనకు సంబంధము లేనటువంటి పనిలో తలదూర్చటం మూలముగా తను సమస్య కొని తెచ్చుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అవునా? అలా కనబడుతుందా మనకది? ఎస్, అలాగే కనబడుతుంది. రెండవ, సౌలు ఈ శాపం మేరకి ఓకే, అతను తర్వాత ఏడుస్తాడు, తుడుస్తాడు. దాన్ని బట్టి దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, సరే అతడు ఎంత బాధపడుతున్నాడో చూస్తున్నాం కదా, అతని రాజ్యం వరకు నుంచి, అంటే అతడు బ్రతికినంత వరకు అతని రాజ్యంలో ఉంచి అతని తదనంతరం లేకుండా చేస్తాను అని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది. అలా సౌలు ఉన్నాడు. సౌలు తదనంతరం దావీదు రాజ్యంలోకి వచ్చింది. తన కుమారుడైనటువంటి అబ్షాలోము మూలముగా అతడు వనవాసం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వనవాసానికి వెళుతున్నటువంటి క్రమంలో, వనవాసం మీన్స్ అడవిలో ఉండటానికి వెళ్ళాడు. ఆ అడవికి వెళుతున్నటువంటి సందర్భంలో సౌలు అభిమాని, సౌలు గారి అభిమాని బెన్యామీని, అంటే సౌలు గోత్రీకుడు అన్న షిమి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటారు. దావీదు గారు కొంత బలగాన్ని తీసుకొని అడవికి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో, యోర్దాను మార్గంలో షిమి వెంట వెళుతూ మీద రాను రువ్వుతూ దుమ్మెత్తి పోస్తూ దావీదుని నిందిస్తూ శపిస్తూ ఉన్నట్లుగా మాట్లాడాడు, దూషించాడు. ఆ సందర్భాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే సమూయేలు గ్రంథము 2వ 16వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 2వ 16వ అధ్యాయము 5వ వచనం, 16వ అధ్యాయం 5వ వచనం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చింది. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చాడు. ఈ షిమి దావీదును అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పోరా, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు సిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సౌలును రాజుగా చేసింది ఎవరండి? ఆ రాజ్యం పోవడానికి కారకులు ఎవరండి? సౌలు. దావీదును రాజుగా చేసింది ఎవరు? మధ్యలో షిమి ఎవరు? మధ్యలో షిమికి ఉన్నటువంటి రైట్స్ ఏంటి? వచ్చి ఏమంటున్నాడు? సౌలును రాజ్యంలో దించావు, హత్యలు చేశావు,
నీవు చేసిన హత్యలు, నువ్వు చేసిన నేరము నీ మీదికి వచ్చింది అని చెప్పి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో అని చెప్పి భయంకరంగా దూషించటము జరిగింది, అవమానపరిచింది. ఇంకా మనకి వేరు వేరు సందర్భాలలో ఆ కంటిన్యూషన్లో కనబడుతుంది. దుమ్మెత్తి పోశాడు, రాళ్ళు రువ్వాడు. పర్యవసానం ఏం జరిగింది? దావీదు వెంట ఉన్నటువంటి మంత్రి అంటాడు, వాడేంటి అంతగానో దూషిస్తున్నాడు, వెళ్ళి చంపనా అంటే దావీదు అంటాడు, నేనిలా అరణ్యవాసం పట్టులాగున్న దేవుడే నన్ను పంపిస్తూ ఉంటుండగా వాడన్నదాన్ని మనం సీరియస్గా తీసుకోవటం ఎందుకు, విడిచిపెట్టుకోని అంటారు. తర్వాత వనవాసం ముగించుకొని తిరిగి మరలా రాజ్యములోకి వస్తూ ఉంటాడు. యోర్దాను నది దాటగానే అందరూ అతన్ని మచ్చిక చేసుకోవడం కోసం వెళ్ళి కలుస్తూ ఉంటారు. అందులో షిమీ కూడా ఉంటాడు. వెళ్ళి, అయ్యా అప్పుడేదో మాట్లాడాను, కళ్ళు నెత్తికెక్కాయి, దయచేసి నన్ను క్షమించండి, అవన్నీ మనసులో పెట్టుకోకండి. మీరు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండటం చాలా గొప్ప విషయం, నేను కూడా దాన్ని కోరుకుంటున్నాను, మీరు రాజుగా ఉండాలని. పాత విషయాలు ఏమి మనసులో పెట్టుకోకండి అని చెప్పేసి పెడుతున్నాను. నేను ఏమన్నాను, వెళ్ళిపో అని చెప్పేసి దావీదు అంటాడు. అంటే క్షమించేస్తాను అసలు. కానీ దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు రాజ్యములోకి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ దావీదు మరణించేటప్పుడు సొలొమోనుకి చెప్పి వెళ్తాడు. ఎవరెవరు ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఎవరిని ఎలా మనసులో పెట్టుకోవాలి, ఎవరితో ప్రమాదం ఉంటుంది, వాటితో ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటివన్నీ చెప్పి వెళ్తాడు. ఇప్పుడు సొలొమోను రాజ్యంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు డీల్ చేస్తాడు. ఇప్పుడు షిమీ దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్పాడు అంటే, షిమీ నీవెప్పుడు కూడా నా కనుసన్నలోనే ఉండాలి. అంటే ఏమంటాడు అంటే, ఈ సిటీ దాటి నువ్వు వెళ్ళకూడదు. ఏ సిటీ? యెరూషలేం సిటీ. అప్పుడప్పుడు మన దగ్గర ఉన్న కోర్టులు కొంతమందికి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంటాయి, నేర తీవ్రత ఉండదు. సిటీ విడిచి వెళ్ళకూడదు, రాష్ట్రం విడిచి వెళ్ళకూడదు, దేశం విడిచి వెళ్ళకూడదు అని చెప్పి రెస్ట్రిక్షన్ పెడతారు. ఇప్పుడు సొలొమోను ఆ కండిషన్ పెట్టాడు, యెరూషలేము దాటి వెళ్ళకూడదు. ఒకవేళ కనుక వెళితే అప్పుడు నేను చంపేస్తాను. ఎవరికి లేని రూల్ అది, షిమీకి మాత్రమే వచ్చింది. ఎందుకు? ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని పెట్టాడు. దానికి షిమీ సంతోషిస్తాడు, అమ్మయ్య సరే ఇలాగనైనా నేను చావకుండా బ్రతకగలుగుతున్నాను, మంచిదయ్యా నేను ఉంటాను అని చెప్పేసి అన్నాడు. కానీ ఒకనొక దినమున తన పనివారు తనను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తన పనివారు తనను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ రోజుల్లో పనివారిని దాసులుగా కొనుక్కునేవారు, రకరకాల కేటగిరీలలో పనివారిని పెట్టుకునేటువంటి వారు. ఇప్పుడు కూడా కొంతమంది వ్యవసాయ నేపథ్యంలో ఉన్నటువంటి వారు సంవత్సరానికి సరిపడా ముందే జీతం ఇచ్చి జీతంలో పెట్టుకుంటారు. వాడు నెల చేసి కంటి కనబడకుండా పోయాడనుకో, ఆవిడ ఏం చేస్తారు, యజమాని ఏం చేస్తాడు, ఆడు ఎందుకు జీతంలోకి రావట్లేదు, ఇంటి దగ్గరే ఉన్నాడా, ఇంటి దగ్గర లేడయ్యి, అసలు ఊళ్ళో ఉన్నాడా లేడా, వాడు ఊళ్ళో కూడా లేడయ్యి, మరి ఎక్కడికి వెళ్ళినట్టు కూపి లాగే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఎక్కడో ఒక దగ్గర చిన్న వార్త, వాడు పలాని ఊళ్ళో ఉన్నాడయ్యా అని తెలిసింది. వెంటనే ఏం చేస్తారు, నలుగురు తీసుకొని ఏదో ఒకరిద్దరిని తీసుకొని వాడున్న చోటికి వెళ్ళి వాడిని దొరకపుచ్చుకొని మరలా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు షిమీ యొక్క పనివారు వెళ్ళిపోవటం మూలంగా మరి ఇతనికి సొలొమోను గారు ఇచ్చినటువంటి ఆజ్ఞ జ్ఞాపకం ఉందో లేకుంటే అతనికి కనబడకుండా వెళ్ళొస్తాను అనుకున్నాడో ఆ వివరాలు ఏమి లేవు. కానీ మొత్తానికి ఇతడు ఆ పనివారిని వెతుక్కుంటూ పక్క ఊరు గాతు అనేటువంటి గాతు ఉంటుంది, ఆ ఊరికి వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోయి వారిని పట్టుకొని వస్తారు. ఆ వార్త సొలొమోను గారికి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ అనుకుంటారు కదా, నిఘా వ్యవస్థ ఉంటుంది. తెలిసి తెలవగానే ఏం చేశాడో చూడండి. రాజుల గ్రంథము మొదటిది 2వ అధ్యాయం, రాజుల గ్రంథం మొదటిది 2వ అధ్యాయం 46వ వచనం. రాజుల గ్రంథం 2వ అధ్యాయము 46వ వచనం చదవండి. రాజు యోహోయూదా కుమారుడైన బెనయాకు సెలవీయగా. రాజుల గ్రంథం మొదటిదేనండి, నేను మళ్ళీ 2 అన్నాను మధ్యలో. మొదటిది 2వ అధ్యాయము 46వ వచనం చదవండి. రాజు యోహోయూదా కుమారుడైన బెనయాకు సెలవీయగా. యెహోయాదా కుమారుడైనటువంటి బెనాయాకు సెలవివ్వగా అతడు బయలుదేరి వాని మీద పడి వానిని చంపెను. కొంచెం మీద సమాచారాన్ని కొంచెం అక్కడ చూద్దాం. ఏమన్నాడు అంటే దీని గురించి కొంచెం విచారణ చేసేటువంటి మాటలు కొన్ని ఉంటాయి కదా. 39 నుండి నేను చదువుతున్నానంటే, అయితే 3 సంవత్సరములైన తర్వాత షిమీ యొక్క పనివారులు 2 పారిపోయి మయాకా కుమారుడైనటువంటి ఆకీషు అను గాతు రాజు వద్దకు చేరింది. గాతు అనే ప్లేస్ కాదు, గాతు అనేటువంటి రాజు అతని దగ్గరికి చేరారు. అంతటా నీ వారు గాతులో ఉన్నారని, అంటే సిటీ పేరు కూడా గాతే. ఓకే, గాతు రాజు అంటే ఇక్కడ జాగ్రత్తగా కొంచెం అర్థం చేసుకుంటే దీన్ని బట్టి, అంటే ఈ సీక్వెన్స్ బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, గాతు అనేటువంటి స్థలము, దానికి రాజు గాతు రాజు. మనం మిస్ అయింది ఏదైతే మిస్ అయినామో అని చెప్పడానికి అర్థం చెప్పాను. దాంట్లో మళ్ళీ మీరు మిస్ అవుతాం. తెలంగాణకు వెళ్ళాడు. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఒక ప్రాంతం అని. ఓకే, రాజు పేరు ఏం పేరానంటే ఆకీష్. ఆ ఆకీష్ దేనికి రాజు అని అంటే గాతుకు రాజు. అదే రైట్. అక్కడ ఉన్నారని షిమీకి వర్తమానం రాగా, షిమీ లేచి గాడిద గంత కట్టి తన పనివారిని వెలుగుటకై గాతులోను ఆకీషుని వద్దకు పోయారు. అలాగే షిమీ పోయి గాతులో ఉన్నటువంటి తన పనివారిని తీసుకుని వచ్చాను. షిమీ యెరూషలేములో ఉండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనునకు వర్తమానము కాగా, రాజు షిమీని పిలిచి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమునంతో బయలుదేరి ఏ స్థలమునకైనా వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదు అని నిశ్చయముగా తెలుసుకునవలనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞయించి నీ చేత ప్రమాణం చేయించింది కదా. మరియు తమను సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకుంటివి కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు, రీజన్ చెప్తున్నాడు, నీవు నా తండ్రి అయినటువంటి దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియదు. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును. దావీదు సింహాసనం యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి, రాజు యెహోయాదా కుమారుడైనటువంటి బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వారి మీద పడి వారిని చంపేను. ఈ ప్రకారం రాజ్యం సొలొమోను వశమున స్థిరపరచబడు. ఇప్పుడు చెప్పండి, షిమీ చంపబడ్డాడు. ఆ చావు గల కారణం ఏంటి చెప్పండి? ఆ చావు గల కారణం ఏంటి? ఇందాక చెప్పాం కదా, సౌలును రాజుగా పెట్టింది దేవుడు. సౌలును రాజ్యములో నుండి తీసేసింది కూడా దేవుడే. దావీదును రాజుగా పెట్టింది దేవుడు. ఇప్పుడు ఇందులో షిమీకి ఏ సంబంధము లేదు. ఆయన పరిధిలో ఉండేటువంటి విషయం కాదది. సుప్రీంకోర్టు జడ్జి కూడా కాదు ఆయన. ఆయనకు సంబంధం లేనటువంటి విషయం కలుగజేసుకొని దావీదు యుద్ధకు వెళ్ళి దావీదును దూషించి దావీదు మీద రాళ్ళు దుమ్ము వేయటం మూలంగా
ఇప్పుడు ఆయన మీదికి ఏమొచ్చింది? మరణము వచ్చింది. అంటే సంబంధము లేనటువంటి విషయంలో తలపూర్చడం మూలంగా తనకే చేటు జరిగింది. ఇదొక ఉదాహరణ. మూడవది మనం మాట్లాడుకున్నాం కదా, ఆహాబు బంధువు యూదా రాజు యెహోషాపాతు సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాల్సింది. కిర్యత్యారీముకు నువ్వు వస్తావా అని చెప్పేసి యెహోషాపాతుని అడిగారు. నువ్వు అడగాలే కానీ నేను రాకపోతే ఏంటి, నేను నా బలగం నీ వారము అని అన్నాడు. అంటే ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ యుద్ధానికి నీతో పాటు రావడానికి రెడీ అని అన్నాడు. తర్వాత యుద్ధ సమయం వచ్చింది, యుద్ధానికి వెళ్ళడానికి విచారణ జరుగుతున్నది, అంటే సిద్ధపాటు జరుగుతున్నది. అప్పుడు యెహోషాపాతుకు ఒక మంచి ఆలోచన వచ్చింది, దాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఏంటి అని అంటే, యుద్ధానికి వెళ్ళకూడదో, గెలుస్తామో గెలవమో, మనము దైవజనుణ్ణి ఒకరిని విచారించి వెళితే మంచిది అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఆ విచారణలు చాలా విచారణలు జరిగాయి. చాలామంది రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ఫైనల్గా మీకా అనేటువంటి ఒక యథార్థమైనటువంటి భక్తుడు, ప్రవక్త ఏమని చెప్తాడు అంటే, మీరు వెళ్ళటం మంచిది కాదు, వెళితే మరణిస్తారు అని చెప్పాడు. ఫైనల్గా అదన్న, వెళితే మీరు మరణిస్తారు అన్నాడు. అప్పుడు ఆహాబుకు కోపం వచ్చేసి, మీకాను బంధించండి, జైల్లో పెట్టండి, చిప్పకూడు పెట్టండి, కష్టపెట్టండి, తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తామని చెప్పేసాను. మీకా అప్పుడే అన్నాడు, నువ్వు తిరిగి వస్తే కదా చూసేది. ఆయన పట్టించుకో, యుద్ధానికి వెళ్ళి. అయితే మీకు ఇదివరకు మాట్లాడుకున్నాం కదా, నన్ను వాళ్ళు గుర్తుపట్టి చంపకుండా లాగున నేను సాధారణ సైనికుల వలె వస్తాను, రాజవస్త్రాలలో రాను, నువ్వు మాత్రం రాజవస్త్రంలో రమ్ము అని చెప్పేసి యెహోషాపాతుకి చెప్పాడు. ఈయన ఆ బంధుప్రీతిలో ఈ ఆలోచన, వివేకం అనేటువంటిది చచ్చిపోయిందేమో అని చెప్పుకోవచ్చు. సరే అని చెప్పేసి యుద్ధానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సైనికులు వెతుకుతారు, రాజు ఎక్కడ ఉన్నాడు అంటే, ఆ రాజవస్త్రం ధరించుకున్నటువంటి వ్యక్తి యెహోషాపాతు కనపడ్డాడు. అవి అక్కడ ఉన్నారా, ఎయ్యండి రా అన్నారు. అనగానే 2 ఏళ్ళు ఎత్తి, నేను రాజు కాదు, నేను ఇశ్రాయేలు రాజు కాదు అని చెప్పేసి అన్నాడు. దగ్గర పోయి చూశాను, అరే కాదురా అని. అంటే ఇక్కడ ఆయన చావలేదు కానీ ఇంచుమించుగా చావు టంచుల దాకా వెళ్ళాడు. ఇప్పుడు ఎయ్యండ్రా అని అన్నారు కానీ ఆ మాట అనటం తోట ఎవడైనా వేసి ఉంటే పోయేటోడే కదా ఆ పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ నేను ఈయన సంబంధము లేని విషయంలో తలదూర్చాడా అనంటే, బంధువు సహాయం అడిగాడు కనుక నేను సహకరిస్తానని చెప్పడంలో తప్పులేదు, అంతవరకు. కానీ ఇప్పుడు ఏంటంటే, దైవజనుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు మీరు యుద్ధానికి వెళ్ళకూడదు, వెళితే చస్తారని చెప్పాడు అని అన్నాడు. అన్నప్పుడు యెహోషాపాతుకి ఏం ఆలోచన ఉండాలి? దేవుడు వద్దన్న తర్వాత మనము వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన ఆయనకు ఉండాలి. వెళ్ళొద్దన్న తర్వాత కూడా వెళ్ళాడు అని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ యుద్ధమునకు, ఎందుకంటే అది ఇశ్రాయేలు యుద్ధం, ఈయన యూదుల రాజు, యెహోషాపాతు యూదుల రాజు, అది ఇశ్రాయేలులో గొడవ అన్నప్పుడు దైవజనుడు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎలా ఉంచుకోవాలి? నాకు సంబంధము లేనటువంటి విషయం అది, పైగా దేవుడు కూడా వద్దన్నాడు కనుక నాకు సంబంధము లేనటువంటి విషయం, నేను యుద్ధానికి వెళ్ళకూడదు అనుకోవాలి. కానీ సంబంధము లేనటువంటి విషయంలో తలదూర్చాడు, ప్రాణాల మీదకి వచ్చింది. ఏదో దేవుడి కృపను బట్టి త్రుటిలో ప్రాణము తగ్గింది. ఇదంతా కూడా మీకు రాజుల గ్రంథంలో ఉంటుంది. మొదటి రాజుల గ్రంథంలో రెఫరెన్స్ కావాల్సిన రాసుకుని తర్వాత చదువుకుని 22వ అధ్యాయము
32వ వచనంలో ఆ సందర్భంలో ఆ అధ్యాయం అంతా కూడా అదే ఉంటుంది. ఓకే, ఇంకొక చిన్న విషయం చెప్తాను. చిన్న విషయం అంటే చెప్పడం చిన్నగా ఉంటుంది కానీ విషయం పెద్దది, మ్యాటర్ పెద్ద, అంటే అందులో ఉన్న మతలం పెద్ద. ఏంటి అని అంటే పాపం ఎవరో ఎలీషా అంటే దైవజనుడు, నా మాదిరిగానే జుట్టు లేనట్టు దైవజనుడు ఆ పట్టణాలలో ఆ గ్రామాలలో వీధిలో గుండా వెళుతుంది. కొంతమంది ఆకతాయి కూరగా ఏమని పిలిచారట, బోడివాడ అంటే మనప్పుడు ఇక్కడ తెలంగాణ లాంగ్వేజ్లో గట్టిగా చెప్పాలంటే బోడగుండోడ అని చెప్పేసి ఎగతాళి చేసి, అప్పుడు దైవజనుడికి చిరురెత్తుకొచ్చింది. అంటే ఒకటిద్దరు కాదు, అక్కడ 40 మంది పైచిలు పాపం వచ్చేసి శపించేసాడు. శపిస్తే చూడండి ఎంతమంది నెంబర్ అక్యురేట్గా ఐడియా లేదండి. రాజుల గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనం. రాజుల గ్రంథం 2వ అధ్యాయము 30 చూడండి, అక్కడే 2:23 చదువు. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు ఆ పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యము చేయగా, అతడు వెనకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేసింది. ఎంతమంది అట? 42 మంది పుట్టి పుణ్యానికి ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. 42 మంది ఎవరైనా బాలురు కదండి, పిల్లలు, భవిష్యత్తు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏమని? ఎగతాళి చేసి. అవసరమా? ఎవరైనా అనుమన్నారా? నేను అనకపోతే చంపేస్తాను అని అన్నారా? ఇర్రెస్పెక్ట్ తోటి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఇలాంటి సందర్భాలు మనకు చాలా కనబడతాయి. రైట్, ఇదంతా కూడా ఆ క్రీస్తు పూర్వ చరిత్రలో చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలు. ఇంకా మనం లోతుగా విశ్లేషించేస్తే మరికొన్ని సందర్భాలు కూడా కనబడతాయి. కానీ ఓకే, మనకి సరిపోదు. ఇక క్రీస్తు కాలంలోకి వచ్చిన తర్వాత ఒక యజమానుడు తన తోటలో పని కోసము ఉదయమునే లేచి ఆ కూలీలు అడ్డా ఉంటుంది అక్కడికి వెళ్ళి, నా తోటలో పని ఉంది వస్తారా అని అంటే వస్తామని అన్నారట. వెళ్ళండి తోటలోనికి అని చెప్తే వెళ్ళి మళ్ళీ అట్లా తిరిగి ఏదో పని మీద ఆ అడ్డకాడికి వచ్చేసరికి ఇంకా నిలబడి ఉన్నారట జనం. పని మీకు దొరకలేదా అంటే దొరకలేదు అని. సరే మీరు వెళ్ళండి అని చెప్పేసి 9 గంటలకు చెప్పాడు. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళాడు. అప్పుడు అదే సిచ్యువేషన్, వాళ్ళని వెళ్ళమన్నాడు. 3 గంటలకు వెళ్ళాడు. అప్పుడు అదే సిచ్యువేషన్, వాళ్ళని వెళ్ళమన్నాడు. తర్వాత 5 గంటలకు వచ్చాడు ఆట మీద. అప్పుడు ఇంకానూ మీకు పని దొరకలేదా అని అంటే, ఎవరినూ మమ్మల్ని పనిలో పెట్టుకోలేదయ్యా అన్నాడు. సరే పోండి మీరు కూడా అన్నాడు. 6 గంటలకు డ్యూటీ తీయటే. ఉదయము లేవగానే, అప్పుడు సమయం చెప్పలేదు, ఉదయమున్నే పొద్దున్నే అని అంటారు. రైట్, అప్పుడు వాళ్ళకి ఎంత కుదుర్చుకున్నాడు అంటే ₹1/2. ఆ రోజు ₹1/2 కూలీ నిర్ణయించారు. సరే అని చెప్పేసి వాళ్ళ సమ్మతితోటి కూలీ వెళ్ళారు. ఇప్పుడు డ్యూటీ అంటే కూలీ దిగే సమయం, అంటే పని విరమించుకునేటువంటి సమయం.
ఆ సమయంలో అందరిని లైన్లో పెట్టి ఇంకో పనివాడికి చెప్పాడట, మనిషి ₹100 ఇచ్చి పంపించేసాడన్న. ముందుగా ఎవరికి ఇచ్చారటారంటే ఈ 5 గంటలకు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, వెళ్ళిపోయి. తర్వాత 3 గంటలకి, తర్వాత ఇలా ఆలోచిస్తున్నప్పుడు పొద్దున్నే పోయిన వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారట, 5 గంటలకు వచ్చిన వాడికే ₹100 ఇచ్చాడంటే మనం పొద్దున వచ్చిన వాళ్ళము, ఉదయాన్నే వచ్చినటువంటి వాళ్ళము, మనకి ఇంకా చాలా ఇస్తాడు అనుకున్నారు. తీర వాళ్ళ వంతు వచ్చేసరికి అదే ఆట నబిల్ల పడ్డది. అదే ఆట నబిల్ల పడేసరికి బిత్తరపోయి ఒకసారిగా ఇది అన్యాయం, 5 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే కూలి, ఉదయాన్నే వచ్చినటువంటి మాకు కూడా అదే కూలా అని చెప్పేసి యజమానిని నిలదీశారు. యజమానిని అడిగారు. అప్పుడు యజమాని ఒక మాట చెప్తున్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. నాకు ఇష్టం వచ్చినట్టు నా సంతోషంతో చేయడం న్యాయం కాదా? 20 వాళ్ళు అడిగినటువంటి విషయం నుంచి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 12వ వచనమా చదవండి. 12వ వచనం, 20వ అధ్యాయం 12వ వచనం. వారిని తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొని. అందుకతను వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యుద్ధ 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపటి వచ్చిన వీరికిచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని అది చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు, మొదటి వారు కడపటి వారు. ఈ సందర్భంలో మీకు అర్థమైపోయింది కదా. చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించినటువంటి మాతో వారిని సమానముగా చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుకున్నది. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, పొద్దున మనం మాట్లాడుకునేటప్పుడు నీకు ఎంత ఇస్తానన్నాను? ఆటాని ఇస్తాను. నువ్వు దానికి సరే అన్నావా లేదా? అన్నాను. మరి నువ్వు నీకు చెప్పినంత నేను ఇచ్చానా లేదా? ఇచ్చావు. ఇందులో నేను నీకు చేసిన అన్యాయం ఏంటి అంటే వాడు కూడా అంతే ఇచ్చినావు కదా అని పలకం. వారికి ఎంత ఇచ్చినాననేటువంటిది కాదు, నీతో ఒడంబడిక ఏం చేసుకున్నానో ఆ ప్రకారంగా నీకు ఇచ్చానా లేదా అనేటువంటి విషయం మాట్లాడుతూ ఏమన్నాడు? నీకు ఇచ్చినట్టే గడపటి వానికి ఇచ్చిన వీరికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పింది. అంటే ఈ ఉపమానంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఇప్పుడు ఈ కూలీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాకు ఇస్తానని చెప్పినంత సొమ్ము ఇచ్చాడా లేదా అనేది తను చూసుకోవాల్సినటువంటి విషయం. ఇతరులకు ఎంత ఇచ్చాడు, తనకెందుకు? ఆటనగా అవసరం ₹1 ఇచ్చుకుంటాడు, ₹2 ఇచ్చుకుంటాడు. నీకు సంబంధం లేనటువంటి విషయం. అప్పుడప్పుడు మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవచ్చు. ఎదురైంది. అయినా మన ఒడంబడిక ఏంటో మనము చూసుకోవాల్సినటువంటి విషయం. యజమానుల యొక్క వ్యవహారంలో మనం తలదూర్చాల్సినటువంటి అవసరం లేదు. నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే విరమించు. అంతేగాని చేసిన తర్వాత అట్లెట్లా, వాళ్ళకట్లా, వీళ్ళకి ఇట్లా అని చెప్పి అనడానికి వీలు. ఫైనల్గా ఇందులో అన్నటువంటి మాట ఏంటంటే నీకు కడుపు మంటగా ఉన్నదా అని అన్నాడు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి తెలుసా? ఒక తీర్పుగా అర్థం చేసుకోవాలి. కడుపు మంట అంటే ఏంటంటే దాని పర్యాయపదాలు చెప్పండి. ఈర్ష్యగా ఉన్నదా? అంతేనా? ఈర్ష్యగా ఉన్నది. ఈర్ష్యాపరు
అది మంచి పని కిందకి కేటగిరీలో వస్తుందా, చెడు పనుల కేటగిరీలోకి వస్తుందా? తప్పు ఒప్పు అనేటువంటి దాంట్లో అది తప్ప ఒప్ప? ఈర్ష్య తప్పు. ఆ తప్పు చేసిన వారికి పర్యవసానం ఏంటి? శిక్ష కూడా అమలు చేసే అవకాశం. వాస్తవానికి ఇది ఉపమానం. దీన్ని దేనికి అప్లై చేసుకోవాలి? ఇక్కడ యజమానుడు ఎవరు? యేసు ప్రభు. అవునా? తోటేది లోకంలో కొన్ని పనులు పరిచయం. అవునా? కూలేటి అనుగ్రహించేటువంటి జీవితం, నిత్య జీవితం. ఇప్పుడు పౌలు ఎంత కష్టపడ్డాడు తెలుసు కదండి. పౌలు చాలా కష్టపడ్డాడు. శిలువలో వేలాడిన వ్యక్తి పరలోకం కోసం ఎంత కష్టపడ్డాడు? ఆయనకు పరదేశం దొరికింది. ఇప్పుడు ఎవడైనా యాకోబు లాంటి వ్యక్తి, నేను చంపబడ్డాను, పౌలు లాంటి వ్యక్తి, ఆయన శ్రమల లిస్టు పెద్దది ఉంది. ఆ లిస్టు ముందర పెట్టి, ప్రభు ఒకసారి చదువుకో, నేను ఎంత కష్టపడ్డాను అని వాడికి అదే పరదేశం ఇచ్చావు, నాకు అదే పరదేశం ఇచ్చావు అని చెప్పేసి కనుక పౌలు యేసు ప్రభుతో అంటే ఏమంటాడు? నాకు ఇష్టమైంది నేను ఇచ్చాను, అడుగుటకి నీవెవడివి, నీకు సంబంధం లేని విషయం. పరదేశం కావాలవుతాడు, కావాలంటే లేదంటే డోర్ మూసుకొని జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నాను. అలాగే ఉంటుంది. అంటే నీకు సంబంధం లేని విషయం ఇది. అంటే ఇట్లాంటి సందర్భాలన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు సంబంధము లేని విషయాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా మనం తలదూరుస్తున్నామా అనేది ఇక్కడ మనం చూసుకోవాల్సింది. సంబంధము లేనటువంటి విషయాల్లో తలదూర్చుకొని సమస్య కొని తెచ్చిపెట్టుకుంటే దాని పట్ల ఎవరు సానుభూతి చూపించరు అని చెప్పటమే ఇందులోని మతలం. ఇంకొక విషయం, సరే ఒక సందర్భంలో యేసు ప్రభుల వారు చెప్పారు, నన్ను పట్టించబోయేటువంటి వాడు, అప్పగించబోయేటువంటి వాడు మీలోనే ఉన్నాడు ఒకడు అని అన్నారు. అప్పుడు పేతురు కొంచెం మొన్న అనుకున్నాం కదా, ఆయన క్యూరియాసిటీ ఎక్కువ. అంటాడు మరలా మీరే అన్నాడు. యేసు ప్రభు దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి యోహాన్. ఆయన ఎప్పుడు అలా ఉంటాడు, మెయింటైన్ చేసుకుంటాడు. యేసు ప్రభుకి దగ్గరగా ఉంటాడు, యేసు ప్రేమించిన శిష్యుగా ఉంటాడు. ఆ దగ్గర ఉంటాడు కాబట్టి పేతురు అన్నాడు, యోహానికి సైడ్ చేశాడు. ఆయన ఎవరాడు కాదు, క్యూరియాసిటీ ఉన్నాడు, ఎవరాడు. అప్పుడు ఆయన సరే పేతురు అంటాడని కూడా ఆయన కూడా ఉండదు, ప్రభువా ఎవరు అతడు అన్నాడు. అంటే నేను ఈ రొట్టె ముక్క దేంట్లో సూప్లో ముంచి, చెరకాయలు సంథింగ్ అంటే సూప్లో ముంచి ఎవరికైతే ఇస్తానో వాడే అని చెప్పి ముంచి ఇస్తాడు, దాకా ఇస్తాడో అప్పుడు తెలుసుకో విషయం అంటే. అది అయిపోయింది, ఫినిష్ మ్యాటర్. కానీ యేసు ప్రభుల వారు తిరిగి వెళ్ళేటప్పుడు పేతురును పిలిచి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు. ప్రభువా ప్రేమిస్తున్నావు, అయితే ఏం చేయాలని చెప్పాడు. అక్కడ గొర్రెలు మేపాలి అని చెప్పాడు. ఫైనల్గా అది కంక్లూజన్కి వస్తూ చెప్తూ ఏమంటాడంటే, నీవు బలముగా ఉన్నంత కాలం, ఆరోగ్యంగా ఉన్నంత కాలం, వయసులో ఉన్నంత వరకు నీకు ఇష్టమైన చోటుకి నీవు వెళ్ళగలుగుతావు. నీవు వృద్ధుడమైన తర్వాత నీకు ఇష్టం కాని చోటుకు నీవు తీసుకుపోబడతావు అని అంటాడు. అంటే ఉండలేని పరిస్థితుల్లోనికి తీసుకుపోబడతాడు అని తన అర్థం. అంటే మెట్టుకి ఎలా అర్థమైపో దాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, పేతురు యొక్క చివరి దశ చాలా దీన దశగా ఉంటుంది అనేది అక్కడ చెప్పబడినటువంటి విషయం. అది అక్కడికి అయిపోయిన తర్వాత పేతురు మళ్ళీ యేసు ప్రభుల వారిని అడుగుతాడు. అంటే నా లాస్ట్ గతి ఇలా ఉంటుంది అనేది అర్థమై, మరి ఈయన పరిస్థితి ఏంటయ్యా, ఆయనకి ఎందుకు అన్నీ బాగా తెలుసుకోవాలని ఉంటుందో మరి ఏంటో ఆయన బాధ, ఈయన పరిస్థితి ఏంటి.
ఈయనంటే ఏంది, ఆయన గురించి నువ్వు ఏమన్నా తెలుసుకున్నావు అంటే దగ్గరుండి నిన్ను అడిగాడే ఎవరు అవుతాడని. నాకు అసలు ఎవరు అని అడగటంలో పెద్దగా తప్పు పట్టేంతగా ఉన్నది అని మాత్రం నేను అనుకోవట్లేదు, నాకు అనిపించట్లేదు. బట్ మరి వాళ్ళకు ఆ సిచ్యువేషన్లో ఎందుకంటే ఫేస్ చేసిన వాళ్ళు కాబట్టి, మీటింగ్లో ఫేస్ చేసినటువంటి వాళ్ళు కాబట్టి అప్పుడు పేతురికి ఏమర్థమైందో ఏంటో, అది తప్పు, యోహాను అలా అడగటమే తప్పు అన్నట్టుగా అనిపించిందో, తనకి ఏమనిపించిందో. నిన్ను అప్పగించబోడు వాడు ఎవడు అని అడిగిన వాడైనా ఈ యోహాను పరిస్థితి ఏందయ్యా అన్నాడు. అడిగిన విధానం అలా ఉంటుంది. నిన్ను అప్పగించబోవాడు ఎవడు అని నిన్ను అడిగిన వాడైన యోహాను పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగితే అప్పుడు యేసు ప్రభువు వారు కొంచెం ఘాటుగా సమాధానం ఇస్తారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 21 యోహాను సువార్త 21వ అధ్యాయము 20 వచనం చదవండి. 21వ అధ్యాయం 20 వచనం. పేతురు వెనకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుతో చూచాడు. పేతురు అతనిని చూచి అంటే జాగ్రత్తగా గమనించాడు, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాడు. పోనీ అందరినీ ఓకే నా గురించి చెప్పారు, అందరికీ మా భవిష్యత్తు తెలిస్తే బాగుంటుంది, ఓకే యోహాను చెప్పండి, యాకోబు చెప్పండి, అందరికి చెప్పండి అంటున్నాడు అంటే అది వేరు. కానీ స్పెసిఫిక్గా యోహాను గురించి అడగటం మూలంగా ఏమగునని యేసును అడిగాడు. అప్పుడు యేసు అంటున్నాడు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుము అని అన్నాడు. నీకేమి అంటే అర్థం ఏంటంటే ఎందుకయ్యా నువ్వు అన్నిటికీ అన్నట్టు, అదే కదా, ఎందుకయ్యా నీకు అంటే ఇలా. ఇప్పుడు సౌలు మొదలుకొని షిమి, యెహోషాపాతు, ఈ కూలివాళ్ళు, పేతురు, ఇంతవరకు వీళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధము లేనటువంటి విషయాలలో తలదూర్చినట్టుగా కొంతమంది ప్రాణాల మీద తెచ్చుకున్నారు, కొంతమంది చీవాట్లు తిన్నారు. చీవాట్లు అంటే నీకు సంబంధం లేదు, ఎవరు నీకెందుకయ్యా అన్నట్టు. రైట్. ఇప్పుడు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనమేంటి, మన బాధ్యతలు ఏంటి, మన పరిమితులు ఏంటి, మనం ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి, ఎక్కడ ఇన్వాల్వ్ కాకూడదు అనేటువంటిది మనం చూసుకొని ఆచితూచి జాగ్రత్తగా వివరించాలి. ముఖ్యంగా దేని మీద ఫోకస్ చేయాలి మనం చెప్పండి, దేని మీద ఫోకస్ చేయాలి? దేవుడు మనకు ఏ తలాంతుని ఇచ్చి ఏ బాధ్యతనైతే మనకు అప్పగించాడో దానిని నెరవేర్చుటకి, దానికి న్యాయం జరిగించుటకై మనము దృష్టి పెట్టాలి. మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని పరిచర్యలో మనం ఏం చేయగలమో, మనకి ఏ శక్తి ఉందో, మనకి ఏ సామర్థ్యం ఉందో దానిలో మనము ఉండటానికి ప్రయత్నం చేయాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, నా బోటి వాడు 1000 లక్షల మంది ఉన్నారు జనాలలో, నాకంటే పాట పాడగలిగేటువంటి సమర్థులు, ఉద్దండులు ఉన్నారు, గాయకులు. వాళ్ళందరినీ కాదని, లేదా నేను పాడతాను అని చెప్పేసి వెళ్ళి నేను పాడి ఆ పాటనంతా కచ్చపిచ్చ చేసి అసలు దాని అర్థమే, దాని భావమే మారేటట్టుగా పాడి జనాలందరూ చెప్పి ఏంద్ర బాబు ఇవాళ అనేటట్టుగా చేశాను. ఇప్పుడు నేను ఏం చేసినట్టు? అసలు ఆ డ్యూటీ నాది కాదు, ఎందుకంటే దానికి నేను న్యాయం చేసేవాడను కాదు. నా పర్సనల్గా నేను నా దేవునికి పాడుకోవడం, స్తుతి స్తోత్రం చేసుకోవడం వేరు. కానీ అక్కడ న్యాయం జరగాలి. ఆ పాత్రకి నేను సమర్థులను కాదు.
దాంట్లో తలదూర్చి దాన్ని చెడగొట్టారు. అప్పుడు మన యజమాని ఊరుకుంటాడా? అది ఆయన వ్యవసాయం. అది ఆ వ్యవసాయం ఎవరిది? దేవుడిది. ఆ దేవుడి వ్యవసాయ క్షేత్రంలో నేను ఉన్న మొక్కలన్నీ ఊడబెరిగినట్టుగా చేశాను. అప్పుడు ఊరుకుంటాడు ఆయన. నీకు సంబంధము లేనటువంటి వ్యవహారం. కొందరికి కింద కూర్చోవటం కంటే మీద కూర్చోవటం ఇంట్రెస్ట్. వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు పదే పదే ఆ ఇంట్రెస్ట్ చూపించడం మూలంగా మొహమాటానికైనా పిలిచి కూర్చోబెడతారు. కిందున్న జనాలు మాట్లాడుకుంటారు, ఏంట్రా వీడి గురించి మనకు తెలియదా, అక్కడ కూర్చోబెట్టి ఏంట్రా. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సభ గౌరవం తగ్గిపోతుంది. మీకు అర్థమైందా? ఆ సభ గౌరవం తగ్గిపోతుంది కంప్లీట్గా. ఆ ప్రోగ్రాం నిర్వాహకులు ఎవరైతే ఉంటారో, కన్వీనర్ ఎవరైతే ఉంటారో, లాస్ట్ స్పీకర్ ఎవరైతే ఉంటారో, వీళ్ళంతా డౌన్ఫాల్ అయిపోతారు. ఆ దేవుని యొక్క ఆ ఔన్నత్యము, ఆ ఆధ్యాత్మిక ఉన్నత స్థితి అనేటువంటిది, ఆ భావన ఆ మనిషిలో పలసబడిపోతుంది. తద్మూలంగా అక్కడ నష్టం జరిగేటువంటి ప్రమాదం. ఇలా ప్రతిదీను కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక రెండవది ఏంటంటే, ఇద్దరు తాగబోతులు. వాడేం మాట్లాడుతున్నాడో వాడుకుంటారు, మన ఇంటి పక్కన వాళ్ళు ఇంటి దగ్గరలో వాళ్ళు. ఏంద్రా అంటే ఏంద్రా అని వీడు అంటారు. ఒకరినొకడు జుట్టు పట్టుకొని కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొట్టుకుంటారు. సరే, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూసుకొని మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎంతవరకు ఉండాలి అనేటువంటిది చూసుకోవాలి. అలా కాకుండా నేను హీరోను అన్నట్టుగా చెప్పి ఒరుకోరా అని చెప్పేసి వాడిని వీడినో గర్జించినట్టు వెళ్తే ఆ తాగిన మైకులు వాడు ఏం చేస్తాడు? మన పుణ్య పలకొడతాడు. జరుగుతాం జరగదా? ఇలాంటివి లేవా? చరిత్రలో ఉన్నాయి. గనుక కొన్నింటి విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా కుటుంబంలోనికి వస్తే యజమాని యొక్క బాధ్యతల్లోనికి మిగిలిన వారు వెళ్ళకూడదు. పిల్లల స్థానంలో ఉండాలి. తల్లిదండ్రుల వ్యవహారంలోనికి ఇన్వాల్వ్ అవ్వకూడదు. డిసిషన్ మేకర్స్ అవ్వకూడదు. వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళు. నీకేదైనా అనిపిస్తే నీ సూచన, నీ సలహా చెప్పు. డాడీ ఇది ఒకసారి ఇట్లా మీరు ఆలోచించండి అని చెప్పేసి అంత మేర పరిమితం అయితే సరిపోతుంది. అంతేగాని నీకేం తెలియదు డాడీ ఊరుకో, నీకేం తెలియదు మమ్మీ ఊరుకో అని చెప్పి వీళ్ళు తలదూర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తలదూర్చి చాలా సమయంలో చాలా వ్యవహారాలను చాలా విధాలుగా నష్టపోయినటువంటి వారు ఉన్నారు. వెనక పిల్లల ఇక ఫైనల్గా మనం చెప్పినటువంటి మాట మనం చూసుకొని వచ్చుకుందాం. ఏంటి అంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యవకు భిన్నమైన 3-4 కలిసి ఉన్నాయి. అక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక ఏమేమి లేవు అక్కడ. జాగ్రత్తగా గమనించండి. మంచి విషయం లేదు, కల్పనా కథలు. అక్కడ కల్పనా కథలు ఉన్నాయి. తర్వాత మితము లేనటువంటి వంశావళులు అంటే ఆ కల్పనలతో ఏకీభవించేటువంటి విస్తృతమైన జనాంగం. మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటామే, అక్కడికి ఇన్ని లక్షల జనాలు వస్తారు, అక్కడ అంతమంది విశ్వాసులు వస్తారు, ఆ సంఘంలో ఇంతమంది ఉంటారు, అంతమంది ఉంటారు అని చెప్పేసి మాట్లాడుకుంటామే. ఆ యొక్క విధానం కల్పనా కథలను, మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, ఏ ఏర్పాటుతో కాక? విశ్వాస సంబంధమైనటువంటి దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కొన్ని. ఈ కల్పనా కథ వివాదములతోనే
సంబంధములు కలిగి ఉన్నవి. అంటే ఇవి డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే చాలా ఉంటుందండి నాట. మా దేవుళ్ళను దూషించారని కొంతమంది, అవునా, వీళ్ళు స్వస్థతలు అద్భుతాలు అని చెప్పి వాళ్ళు ఏం చేయకుండానే జిమ్మికులు మ్యాజిక్లు గ్యారంటీలు చేస్తూ జనాలని మోసం చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది కొన్ని సందర్భాలలో న్యూసెన్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఇలాంటి వివాదాలను తీసుకొచ్చేటువంటివి కొన్ని ఉంటాయి కనుక అని చెప్తూ వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. అంటే ఇప్పుడు దేనిలో మనము తలదూర్చకూడదు, దేనిలో మనము తలదూర్చకూడదు. ఆ మధ్యలో ఒక దైవజనుడు, అంటే మొదటి నుండి కూడా దేవుని వరం ఉన్నది, దేవుడు మా ద్వారా ఎన్ని కార్యములు చేశారు, అన్ని కార్యములు చేశారు, ఇలాంటి వాళ్ళు బాగుపడ్డారు, అలాంటి వాళ్ళు బాగుపడ్డారు, క్యాన్సర్, ఎయిడ్స్, ఏ పలాంటి జబ్బంటూ లేదు, ఏ జబ్బు అయినా సరే మా దగ్గర బలాదూరు అన్నట్టుగా పబ్లిసిటీలు సాక్ష్యాలు చేయడం. ఒకనొక సందర్భంలో ఒక పేషెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చారు. పేరు చెప్పడం బాగుంటుంది ఇంకా చెప్పట్లేదు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ పేషెంట్ వస్తే 2 రోజులు 3 రోజుల దగ్గర పెట్టుకొని ప్రార్థన చేశారు. కానీ చివరికి పేషెంట్ చనిపోయాడు. ఇలాంటి వాటి కోసమే కాచుకొని ఉన్న కొంతమంది దాన్ని టార్గెట్ చేసి దాని గురించి ఫుల్ వీడియో పబ్లిసిటీలు, కేసులు, రకరకాలైనటువంటివి చేయడం జరిగింది. తద్వారా ఇప్పుడు కనుక ఇది ఎవరి మీద జనరలైజ్ చేసి మాట్లాడాలి అని అంటే ఇది సేవకుల మీద జరిగిన దాడినో, ఇది క్రైస్తవ్యమునకు జరుగుతున్న నష్టమనో, కొంతమంది ఉద్యమం అంటే మనం సపోర్ట్గా నిలబడాలి అని చెప్పేసి పాస్టర్ వైపున సంఘం వైపున సపోర్ట్గా నిలబడాలి అని చెప్పేసి కొంతమంది వెళ్ళి అక్కడ స్టాండ్ తీసుకొని అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారనుకో, అలాంటి వాటిలో మనం తలదూర్చొచ్చా? అలాంటి వాటిలో మనం తలదూర్చొచ్చా? ఎందుకు తలదూర్చకూడదు? ఈ డ్యూటీ ఏంటి? నువ్వు ప్రార్థన చేసి ఆ పేషెంట్కి చేయాల్సిన సజెషన్ ఏంటి? ఆసుపత్రికి తీసుకెళ్ళి, ఆసుపత్రికి అవసరం లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, నేను ప్రార్థన చేస్తే ఎలాంటిదైనా చిటికలో మాయం అని చెప్పి నువ్వు ఇట్లాంటి ప్రకటన చేసిన తర్వాత అది దేనికి వ్యతిరేకము? అది దేనికి వ్యతిరేకము? వాక్యానికి వ్యతిరేకం. ఓకే, విశ్వాస సంబంధమైనటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకం, అది దైవ వ్యతిరేకం. అలాంటి వాటిలో నీవు తలదూర్చి తప్పు చేసిన వాడి యొక్క అంటే బురద అంటిన వాటితో రాష్ట్ర చూసుకు తిరిగితే మనకు కూడా ఏమంటుంది? బురద మరకలు పడతాయి. మరకలు పడ్డాయంటే మన లిస్టులో కూడా ఆ దోషములు ఉంటాయి కనుక మనం ప్రమాదంలో పడే ప్రమాదం ఉంటుంది. కనుక ఇలాంటి వాటిని మీరు గమనించుకోండి. మీరు ఎవరితో తిరుగుతున్నారు? మీరు ఎవరితో తిరుగుతున్నారు? ఎలా మన ఎవరికి మనకి ఎలాంటి స్నేహితులు ఉన్నారనే ఒక మీనింగ్ వచ్చే విధంగా ఒక మాట తింటాడు. మన స్నేహితులు ఎవరు? ఇప్పుడు మన స్నేహితులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం. మనం ఈ పొద్దున లేస్తే ఎవరితో తిరుగుతున్నాము అనేటువంటి విషయాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం. ఫైనల్గా దీంతో దేవుడు చెప్తున్నటువంటి మాట, నీకు సంబంధము లేనటువంటి వ్యవహారంలో తల దూర్చకూడదు. నీతికి దుర్నీతితో ఏం సంబంధం? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? అంటే దాని హెచ్చరిక ఏంటంటే పాపమున్న చోట ప్రభువు ఉండడు, నీకు అక్కడ పని లేదు.
మనకి ఇలాంటి మాటలు దృష్టిలో పెట్టుకొని మనకు సంబంధం లేని వ్యవహారాలను మనం తలదూర్చకూడదు. మరి దేంట్లో తలదూర్చాలి? కానీ విచిత్రంగా ఏం జరుగుతూ ఉంటుందంటే మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం. దానికి చర్చిలో ఉండాలి, సువార్త బడిలో ఉండాలి, పరిచర్యలో అక్కడక్కడ మీన్స్ మనం ఎక్కడ పరిచర్య ఉంటే అక్కడ పాల్గొనాలి, అవునా? ఇలా మంచి కోసం పోరాడాలి, ఇలా మన పాత్ర అక్కడ అవసరం, అక్కడ మనం ఉంటాం. ఎక్కడైతే మనం అవసరం లేదు అక్కడ మనం ఖచ్చితంగా ఉండి తీరుతాం. అంతే కదా? అంతేనా కదా? అలా ఉండద్దు. ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండాలో అక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఇది మీరు గమనించుకోవాలని నా మనవి. గమనించుకుంటారని, ఆ ప్రకారం మీరు జాగ్రత్త పడతారని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను.